హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్లో ఒక ప్రోగ్రామ్ అయితే చెప్పుకుందాము. ఇంతకుముందు క్లాస్లో వాట్ ఈజ్ ద ఎన్క్యాప్సులేషన్, అలా ఆ యాక్సెస్ స్పెసిఫైర్స్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటాము అనేది అయితే ప్రీవియస్ క్లాస్లో అయితే చూసాము. అది ఇంకా కొంచెం క్లియర్గా అర్థం కావడానికి ఎన్క్యాప్సులేషన్లో బ్యాంకుకి సంబంధించిన ఒక అప్లికేషన్ ఏ విధంగా డెవలప్ చేస్తాము అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. నేను ఒక బ్యాంక్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఏం కావాలి అంటే బ్యాంకుకి సంబంధించిన ఒక అకౌంట్ ఉందనుకోండి, పర్సన్ నేమ్ ఉంటుంది, బ్యాలెన్స్ కూడా ఉంటుంది. పర్సన్ నేమ్ యాక్సెసిబుల్, ఎవరికైనా యాక్సెసిబుల్ అనుకుంటున్నాను నేను. బట్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఓన్లీ ఆ పర్సన్కి మాత్రమే యాక్సెసిబుల్ అంటున్నాను. అది మనం సెక్యూరిటీ ఎలా ఇస్తాము అనేది అయితే ఒకసారి చూద్దాము. సో నేను ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాను. కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేస్తాము? డిఎఫ్ యూనిట్ సెల్ఫ్. మనం ఏమేమి తీసుకుంటున్నాము? నేమ్ ఒకటి తీసుకుంటున్నాము, అలాగే బ్యాలెన్స్ ఒకటి తీసుకుంటున్నాము. సో ఏ పర్సన్ నేమ్ ఇచ్చినా సరే నేమ్ యాక్సెసిబుల్, బట్ బ్యాలెన్స్ మాత్రం తనకు మాత్రమే యాక్సెసిబుల్. కాబట్టి నేను సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అని తీసుకున్నాను. సో నేమ్ ఈజ్ ఏ మెంబర్? మనకి పబ్లిక్ మెంబర్. అలాగే సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్. ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది ఏ మెంబర్? మనకి ప్రైవేట్ మెంబర్. ఇది మనకి ప్రైవేట్ మెంబర్. ఓకే, నేను ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. దీనికి పి అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. పర్సన్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ అనుకోండి, పర్సన్ 1. పర్సన్ 1 ఎవరు? మన బ్యాంకులో అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరు అంటే సూర్య అనే పర్సన్కి అకౌంట్ ఉంది అనుకుంటున్నాను నేను. తన అకౌంట్లోని ఒక 5000 బ్యాలెన్స్ ఉంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు పర్సన్ని మనం ఆ పర్సన్ నేమ్ని మనం చూడాలి అంటే జస్ట్ ఈ పర్సన్ 1 అనే ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆ ఆబ్జెక్ట్తో ఆ నేమ్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూద్దాము. ప్రింట్ పర్సన్ 1 డాట్ నేమ్ అని తీసుకున్నాం అనుకోండి, ఆ పర్సన్ నేమ్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. బట్ ఆ పర్సన్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది మనం చెక్ చేయాలనుకోండి, ప్రింట్ పర్సన్ 1 డాట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్. బట్ మనకి అండర్ స్కోర్ అంటే ప్రైవేట్ మెంబర్, ఇది అవుట్ సైడ్ నుంచి యాక్సెస్ అవ్వదు, మనకి ఓన్లీ ఇన్సైడ్ నుంచి మాత్రమే యాక్సెస్ అవుతుంది. సో దీన్ని ఎలా యాక్సెస్ చేయాలో ఒకసారి చూద్దాం మనం. అలాగే దీంతో పాటు విత్డ్రా చేసినప్పుడు అండ్ డిపాజిట్ చేసినప్పుడు కూడా నాకు డిపాజిట్ చేస్తే అమౌంట్ యాడ్ అవ్వాలి, విత్డ్రా చేస్తే అమౌంట్ అనేది మైనస్ అవ్వాలి. దాని గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. సో నేనేం చేస్తున్నానంటే బ్యాలెన్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఈ క్లాస్లోనే ఒక ఫంక్షన్ని షో బ్యాలెన్స్ అనే ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో నాకు ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే ఏం కావాలి? నాకు బ్యాలెన్స్ అనేది యాక్సెస్ అవ్వాలి, ఆ బ్యాలెన్స్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. సో అలాగే ఇంకొక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. డిపాజిట్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. సో డిపాజిట్ జరిగినప్పుడు ఒక అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తాం కదా, సో ఆ అమౌంట్ని కూడా పారామీటర్గా తీసుకున్నాను నేను. సో డిపాజిట్ అయితే కనుక ఇప్పుడు ఎప్పుడు కూడా మనం డిపాజిట్ చేసేది పాజిటివ్లోనే ఉండాలి. సో అది చెక్ చేసుకుందాము. ఒక ఇఫ్ కండిషన్ ఇచ్చి ఇక్కడ ఇఫ్ మనం పాస్ చేసే అమౌంట్ అనేది గ్రేటర్ దాన్ 0 ఉండాలి. అంటే 0 కన్నా ఎక్కువ ఉంటేనే ఆ అమౌంట్ ఏమవుతుంది? మనకి బ్యాలెన్స్లో యాడ్ అవుతుంది. ఆ అమౌంట్ అనేది మనకి బ్యాలెన్స్లో యాడ్ అవుతుంది. సో సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ ప్లస్ ఈక్వల్ టు అమౌంట్ అంటున్నాను నేను. అంటే దాని మీనింగ్ సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ ప్లస్ అమౌంట్ అని. ఇది ఎప్పుడు మనకి అమౌంట్ గ్రేటర్ దాన్ ఉంటే. ఇన్ కేసు ఎప్పుడైనా మైనస్ అమౌంట్ ఇచ్చాము అనుకోండి, నాకు ఏమని ప్రింట్ అవ్వాలి? ఇన్వాలిడ్ అమౌంట్ అని అయితే ప్రింట్ అవ్వాలి. ఇది డిపాజిట్ మెథడ్. ఓకేనా?
అలాగే నేను విత్‌డ్రా మెథడ్ కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నాను. విత్‌డ్రాకి కూడా మనం అమౌంట్ అనేదే పాస్ చేస్తాము. సో, ఎప్పుడు కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే విత్‌డ్రా చేసే అమౌంట్ ఎలా ఉండాలి? మన 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 అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ కన్నా తక్కువుండాలి. మన అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ కన్నా తక్కువుండాలి. అలాగే అది పాజిటివ్ అయ్యుండాలి. ఓకేనా? నెగెటివ్ నంబర్ అయ్యి ఉండకూడదు. పాజిటివ్ నంబర్ అయ్యుండాలి. సో, దాని గురించి అమౌంట్ అనేది తక్కువుండాలి. దేనికన్నా తక్కువుండాలి? లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్. దీనికన్నా తక్కువుండాలి. అండ్ అమౌంట్ అనేది గ్రేటర్ థాన్ 0. 0 కన్నా ఎక్కువుండాలి. అలా ఉంటేనే మనం అమౌంట్‌ని విత్‌డ్రా చేయగలము. సో, అలా ఉన్నప్పుడు సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ మైనస్ ఈక్వల్ టు అమౌంట్. అంటే ఏమవుతుంది? ఆ అమౌంట్ అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి కట్ అవుతుంది. సో, ఎల్స్ అది కాదు. అమౌంట్ ఎక్కువిచ్చినా సరే, లేదా అమౌంట్ 0 కన్నా తక్కువిచ్చినా, నాకేమని ప్రింట్ అవ్వాలి? ఇన్వాలిడ్ అమౌంట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇలా నేను ఒక అప్లికేషన్‌ని క్రియేట్ చేశాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నాను అంటే, ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్‌క్యాప్సులేషన్ అని తీసుకొని బ్యాంక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేశాము. బ్యాంక్ అనే క్లాస్ క్రియేట్ చేశాము. దీనిలోనే ఇనిట్ మెథడ్ ఒకటి క్రియేట్ చేసాం కన్‌స్ట్రక్టర్‌ని. అలాగే బ్యాలెన్స్‌ని షో చేయడానికి క్రియేట్ చేశాము. డిపాజిట్, విత్‌డ్రా. సో, ఒకసారి ఇది వర్క్ అవుతుందో లేదో మనం చెక్ చేద్దాము. ఫస్ట్ మనం తీసుకున్నదేంటి? నేమ్‌ని మాత్రమే యాక్సెస్ చేసుకున్నాం ఇక్కడ. సో, ఇన్ కేస్ మనం బ్యాలెన్స్‌ని చెక్ చేయాలి అంటే, బ్యాలెన్స్ చెక్ చేయాలంటే, మనం వితిన్ ద క్లాస్‌లోనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. ఏంటండి అది? షో బ్యాలెన్స్. షో బ్యాలెన్స్‌ని యాక్సెస్ చేసుకుందాం మనం. సో, ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? పర్సన్1 డాట్ షో బ్యాలెన్స్. ఈ ఫంక్షన్‌ని కాల్ చేశామనుకోండి, మనకేం ప్రింట్ అవ్వాలి? మన అకౌంట్‌లో ఎంత అమౌంట్ ఉందో, ఆ అమౌంట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే. ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ డిపాజిట్ అనే ఒక ఫంక్షన్ కూడా ఉంది కదా! నేను డిపాజిట్ చేశాను అమౌంట్ అనుకోండి. పర్సన్1 డాట్ డిపాజిట్. ఎంత డిపాజిట్ చేశానంటే, ఒక 1000 డిపాజిట్ చేశాను. డిపాజిట్ చేసిన తర్వాత, మనం ఎప్పుడైతే డిపాజిట్ చేసామో, ఆ డిపాజిట్ తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాలెన్స్‌ని చెక్ చేద్దాం మనం. బ్యాలెన్స్‌ని చెక్ చేయాలంటే పర్సన్1 డాట్ షో బ్యాలెన్స్. సో, డిపాజిట్ అయితే ఏమవ్వాలి మనకి? ఈ అమౌంట్ అనేది యాడ్ అవ్వాలి. చూడండి 6000 అనేది ప్రింట్ అయింది. ఇన్ కేస్ మనం విత్‌డ్రా చేసాము అనుకుందాము. పర్సన్1 డాట్ విత్‌డ్రా. ఎంత విత్‌డ్రా చేద్దాము? 6000 ఉంది కాబట్టి నేను 5500 విత్‌డ్రా చేశాను. విత్‌డ్రా చేసిన తర్వాత కూడా మనం బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవాలి కాబట్టి పర్సన్1 డాట్ షో బ్యాలెన్స్. చూడండి 500 అనేది కనిపిస్తుంది. సో, ఈ విధంగా మనం బ్యాంక్ అకౌంట్‌ని క్రియేట్ చేసి, దానిలో అమౌంట్‌ని డిపాజిట్ చేయొచ్చు, విత్‌డ్రా చేయొచ్చు. ఇక్కడ మెయిన్ మనకు పర్పస్ ఏంటి? నేము, బ్యాలెన్స్ అనేది తీసుకున్నాం. నేమ్ అనేది పబ్లిక్ వేరియబుల్ ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఈ బ్యాలెన్స్ అనేది ఓన్లీ వితిన్ ద క్లాస్‌లో మాత్రమే యాక్సెస్ చేసుకుంటేనే ఆ బ్యాలెన్స్ అనేది యాక్సెస్ అవుతుంది. ఓన్లీ ఆ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు మాత్రమే బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది గానీ, మనం డైరెక్ట్‌గా బ్యాలెన్స్‌ని యాక్సెస్ చేసుకోవడానికి లేదు. ఈ విధంగా మనం ప్రైవేట్ మెంబర్స్‌కి సెక్యూరిటీ అనేదైతే ఇస్తాము. ఓకేనా స్టూడెంట్స్? ఈ ప్రోగ్రామ్ మీకు క్లియర్‌గా అర్థమైతే గనక వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.